హాయ్ హలో మసాలా కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆలుగడ్డ, ఎగ్, మునక్కాయతో చాలా బాగొచ్చింది టేస్ట్. దీనికోసం నేను కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర అండ్ 2 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దీనిలోకి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ నేనైతే ఫ్రెష్‌గా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకుంటాను. అదే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే లోపల ఒక 2 టమోటాలని నేను మిక్సీ పట్టుకొని టమోటా ప్యూరీ కూడా యాడ్ చేసుకొని టమోటా పచ్చివాసన పోయేంత వరకు అలా వదిలేసేయండి. ఈ లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం నేను కర్డ్ యూజ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్‌లో కొంచెం వాటర్ వేసుకొని పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా, మిర్చి పౌడర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని ఈ మసాలాను కూడా మనము కడాయిలోకి షిఫ్ట్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని దీనిలోకి మునక్కాయ ముక్కలు వేసుకున్నాను. మునక్కాయ ముక్కలు ఒక 10 మినిట్స్ పడుతుంది టైం ఉడకడానికి. వేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను. ఈలోపు నేను బంగాళదుంప అండ్ ఎగ్ కూడా బాయిల్ చేసుకొని లాస్ట్‌లో యాడ్ చేసుకున్నాను. యమ్మీ అండ్ టేస్టీ బంగాళదుంప మునక్కాయ ఎగ్ కర్రీ రెడీ. థాంక్స్